ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం। నా పేరు నేనగడ్డ నగేష్, ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని। భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, అలాగే ఈనాడు భారతదేశంలో మరో స్వతంత్ర యుద్ధంలాగా ఆవిర్భవించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకల్ని ఈ యొక్క విజయవాడ పట్టణంలో అత్యంత వైభవంగా ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సి రమేష్ గారు ఆ యొక్క రాష్ట్ర కమిటీ మొత్తం కూడా జరుపుకోవడం జరిగింది। అలాగే ఈ రోజున ఈ భారతదేశంలో ఆర్థిక నేరగాలకి కొమ్ము కాసినటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఈ యొక్క విజయవాడ పట్టణ పురోహితుల్లో ఈరోజు ఒక ప్రదర్శన జరిగింది। ఆ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఆర్థిక వనరుల్ని, భారతదేశ సంపదని కొల్లగొడుతున్నటువంటి ఆదాని యొక్క పుట్టుని ఈ యొక్క విజయవాడ పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకానికి రికార్డులు ప్రదర్శించు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది। అలాగే ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ దేశాన్ని కాపాడగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అన్న విషయాన్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తున్నారు। ఎందుకంటే ఆదాని యొక్క అక్రమ సంపద పైన, ఆదానికి కొమ్ము కాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన గలమెత్తి మాట్లాడుతున్న ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో అరవింద్ కేజ్రీవాల్ గారు మాత్రమే। కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఈ రోజున యుఎస్ ప్రభుత్వం ఈ రోజున కెన్యాలో ఈ రోజున ఈ యొక్క ఆదాని యొక్క కాంట్రాక్ట్ అన్ని కూడా రద్దు చేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ వేసి కోట్లు అయితేనేమి అన్ని కూడా అప్పనంగా అప్పచెప్పి విద్యుత్ మీటర్ల రూపంలో ప్రజలపైన కోట్ల రూపాయలు భారం పోస్తున్నారు। ఇలాంటి దుర్భరమైన సంఘటనని ఈరోజు పునరావృతం కాకుండా తక్షణమే కూడా ఒకటే ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఆదాన్ని అరెస్ట్ చేయాలి। అలాగే ఆయన వెనకాల నుండి అన్ని శక్తులు కూడా విచారణ చేపట్టి ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం। జై ఆమ్ ఆద్మీ పార్టీ।